హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమీస్ కిచెన్ అండ్ గార్డెన్. ఈరోజు చికెన్ మసాలా గ్రేవీ కర్రీ చేసి ప్యాన్లో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసేసి 2 ఆనియన్స్ బిగ్ సైజ్ చాప్ చేసి వేసుకోవాలి. ఆనియన్ సాటే అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని రా స్మెల్ పోయేదాకా ఫ్రై చేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయినాక 2 to 3 టమాటోస్ బ్లెండ్ చేసేసుకొని వేసుకోవాలి. టమాటోస్ బాగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ అందులో వేసేయాలి. టేస్ట్ చూసి తగినంత ఉప్పు వేసేయాలి. పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీరా 1/2 టీ స్పూన్, చికెన్ మసాలా 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, కారం మీకు తగినంత వేసి అన్నీ బాగా కలిపి మూతేసి కుక్ చేయాలి. చికెన్ సాఫ్ట్గా ఉడుకుతూనే బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకోవాలి. మూత పెట్టి ఉడికియాలి. ఇప్పుడు 1 కప్ పెరుగు యాడ్ చేసుకొని అన్నీ బాగా కలపాలి. 3 పచ్చిమిరపకాయలు వేసుకో. పెరుగు యాడ్ చేసిన తర్వాత బాగా కలిపి మూతేసి పెట్టాలి. కర్రీ చూడడానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతనే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి కరివేపాకు వేసేసి బాగా కలిపి సిమ్లో ఒక 10 minutes పెట్టేసి స్టవ్ ఆర్పేయాలి. డెలిషియస్ డాబా స్టైల్ చికెన్ కర్రీ రెడీ. ఈ కర్రీ రైస్తోని, రోటీతోని, పూరీతోని, నాన్తోని, బగారా రైస్ అంతా చాలా ఎమ్మీగా. Thanks for watching.